నిన్న 307లో ముద్దాయిన వ్యక్తులు 24 గంటలు గడవక ముందే మరొక 307లో ముద్దాయిలు అవుతున్నారు. ఈ 2-3-4 కిలోమీటర్ల లోపలంటే వాని ధైర్యం అనాలన్నా, ప్రభుత్వం చూసి మగ్గురనాలన్నా, పోలీసులు మమ్మల్ని ఏమనాలని చెప్పే వాని మక్కుడు చేస్తారా? వాడు ఆవేశంతో గొడవ చేస్తే ఇంత చర్చ లేదు సార్. రాజకీయాలను మీరు ఏమైనా బాహాబాగి వెళ్ళినప్పుడు అంటే ఏదో కెమెరా వేసుకుని జరిగిందంటే మీరేం చేస్తారు? ఆవేశం. ఇది ఆలోచన ప్రకారం, పథకం ప్రకారం చేసే వ్యవహారం. అప్పుడు మిమ్మల్ని ఏమనుకుంటారు ఎవరైనా అంటే కదా, వాళ్ళు ఆలోచించి పథకం ప్రకారం వాళ్ళు లేదా చేస్తున్నారు. పోలీసులు నిద్రపోతా అంటే నిద్ర లేవచ్చు, వాళ్ళు నిద్రపోలేదు. ఉండండి సార్, మీరు మమ్మల్ని కాపాడినా కాపాడకపోయినా పర్వాలేదు సార్, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి సార్. మాకు గౌరవం ఉంది సార్ మీ మీద. మేమందరం ఎమ్మెల్యేలము, ఎంపీలలో ఉండేవాళ్ళం, పనిచేసిన వాళ్ళము, మేమంతా ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళము. మిమ్మల్ని గౌరవించుకోవాల్సిన బాధ్యత ఉంది. ప్రభుత్వంలో భాగం మీరు, మీ పట్ల మాకు రెస్పెక్ట్ ఉంది. మేము అడుగుతాం, మీరు డెమోక్రసీని మీరు ప్రొటెక్ట్ చేయండి, డెమోక్రసీని కాపాడండి. ఇంకొకటి ఫైనల్ గా చెప్పమంటారా? వాళ్ళ దగ్గర ఉండే మాట్లాడే మాటలు, వాళ్ళ దగ్గర ఉండి మాకు వస్తే ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈ దాడుల్లో జమాబద్దం అనే వేరే విషయం వాళ్ళు మాట్లాడుతున్నమాట. ఇవన్నీ ఎందుకురా? సతీష్ గానీ మన పొద్దుటూరుని నిమితే పోతాది సతీష్ గానీ మన పొద్దుటూరుని నిమితే పోతారు. అంటే నేను ఎందుకు చెప్తానంటే, రేపద్దల మాలో ఎవరికి ఏ ప్రమాదం జరిగినా కూడా దాని బాధ్యత వాళ్ళు వహించాలన్నా, మీరు వహించాలన్నా. ఇప్పుడు మేమేమన్నా అట్లా భద్రత కోసమని, ఆత్మరక్షణ కోసం ఆయుధాలు పెట్టుకుని తిరిగే మనుషులు కాదు. ఇస్తే ప్రభుత్వం గన్మెన్ ఇవ్వాలా? ఆ గన్మెన్ మమ్మల్ని తొలగించింది. మాకు మేము ఎమ్మెల్యే అని చెప్పి మా దగ్గర ఆత్మరక్షణ ఏమి ఉండరు, మనుషులు మాత్రమే ఉంటారు. వాళ్ళు ఆయుధాలకు వచ్చినప్పుడు మేమేం చేయలేము. రక్షణ కోసమని ఆయుధాలు పెట్టుకుంటే మేము నేరస్తులు అవుతాము, పెట్టుకోకపోతే చచ్చిపోతామని కూడా భయము. ఎంత సరే మీ దగ్గర ఈ బాధ మేము వ్యక్తపరచడం అనేది న్యాయమే కదా. మేము నమ్మాల్సింది ఎవరు సార్? మిమ్మల్నే కదా. ప్రొటెక్ట్ చేయమని అడగాల్సింది మిమ్మల్నే కదా. అడుగుతున్నాం, డెమోక్రసీని ప్రొటెక్ట్ చేయండి, ప్రతి కార్యకర్తను కాపాడండి, ఫ్రీగా ఎలక్షన్ జరపండి. మిమ్మల్ని మేము అభినందించే ఇంటికి మీరు ఎదగండి సార్. దయచేసి మీ నుంచి మేము ఇంతే ఆశించేది.